భారతదేశం డిఫెన్స్లో స్వదేశీయత, డిఫెన్స్లో ఇండిజినియస్ని ప్రమోట్ చేస్తుంది, ముఖ్యంగా మోడీ గవర్నమెంట్. ఇందులో భాగంగా ఆమ్కా అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఆమ్కా అనే 5th జనరేషన్ జెట్ ఫైటర్ని భారతదేశంగా ఉత్పత్తి చేయడానికి పూనుకుందనమాట. ఇది హాల్కి హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ దీన్ని టేకప్ చేస్తుంది, బెంగళూరు సంస్థ. కానీ ఇప్పుడు సడన్గా భారత ప్రభుత్వం హాల్ని తొలగించింది. ఈ ఆమ్కా ప్రాజెక్ట్ 5th జనరేషన్ ఫైటర్ జెట్ నుండి హాల్ను తొలగించడం జరిగింది. ఇప్పుడే 3 ప్రైవేట్ కంపెనీలు, ముఖ్యంగా టాటా అడ్వాన్స్డ్ ఎయిర్ అనే ఒక కంపెనీని, లేదా భారత్ డైనమిక్స్ అనే దాన్ని, భారత్ ఫోర్జెస్ కానీ, భారత డైనమిక్ కాదు భారత ఫోర్జెస్ కానీ, ఇంకా ఏదైనా ప్రైవేట్ కంపెనీ, ఇందులో అదానీ కన్సార్టియం అనేది కూడా ఒకటి ఉండొచ్చు. ముఖ్యంగా ఏంటంటే భారత ప్రభుత్వం ఎందుకు హాల్ని తొలగించింది? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇంతవరకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ప్రతి ప్రాజెక్టు హాల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరిగింది. ఒక సుఖ అయినా, మిగ్ ఫైటర్స్ అయినా, ఈ తేజస్ ప్రాజెక్ట్ అయినా, ఏదైనా అంటే ఫారిన్ నుంచి తెచ్చుకున్న ఏదైనా, రఫేల్ జాయింట్ ప్రొడక్షన్ ఏదైనా హాలే చేసింది, హెలికాప్టర్లు ప్రచండ లాంటివి. కానీ ఫర్ ది ఫస్ట్ టైం హాల్ని ప్రెస్టీజియస్ ఎయిర్ ఆర్గనైజేషన్ దీంట్లోంచి తొలగించి ప్రైవేట్ కన్సార్టియంకి ఇస్తుంది. ఏంటి అంటే గవర్నమెంట్ ఒక డిసైడ్ అయిపోయింది అనమాట. హాల్ వల్ల డిలే అయిపోతుంది, టైం లైన్ దాటిపోతుంది, డెడ్ లైన్ దాటిపోతుంది. ఎందుకంటే ఒక ఎయిర్ చీఫ్ మార్షల్ని బహిరంగంగా యలహంక ఎయిర్ షోలో అయినా విచారం వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే తేజస్ ఇప్పుడు కూడా రిక్రూట్ అవుతుంది, తేజస్ ఇప్పుడు కూడా డెలివరీ అవుతలే వాయుసేనకి. కాబట్టి ఇప్పుడు అది విచారం వ్యక్తం చేశారు ఎయిర్ చీఫ్ మార్షల్. దాంతో భారత ప్రభుత్వం కూడా ఫ్యాక్ట్ చెక్ చేసినట్టుంది. ఇప్పుడు అదంతా ఇన్వెస్టిగేషన్ తర్వాత హాల్ని ఆమ్కా నుంచి తొలగించడం, ప్రాజెక్ట్ నుంచి తొలగించి ప్రైవేట్కి ఇస్తున్నారు. అంటే ఏంటి, 2030 నాటికి 35 మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో ఆమ్కా 5th జనరేషన్ ఫైటర్ బయటికి రావాలి. 5th, సో దట్ మనం చైనా యొక్క J-20 లాంటి, J-35 లాంటి ఫైటర్ జెట్లని మనం తట్టుకోగలుగుతాం. అమెరికా F-35 తట్టుకోగలుగుతాం. Su-57 లాంటి 5th జనరేషన్ ఫైటర్ రష్యా నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు, లేదా మనం చాలా ప్రాబ్లం పడిపోతాం. అందుకనే 2030-35 నాటికి ఎట్టి పరిస్థితుల్లో 5th జనరేషన్ ఫైటరు బయటకు తేవాలంటే భారత ప్రభుత్వం హాల్ ఎప్పుడు డిలే చేసి, రీసెర్చ్లో నెగ్లెక్ట్ చేయడం, ఇగ్నోరెన్స్ చేసి అన్నిటినీ పక్కన పెట్టి ప్రైవేట్ కంపెనీస్కి ఇస్తున్నారు. సో దట్ మనం వీ కెన్ మీట్ ది టైమ్ లైన్ అనమాట. సో దట్ అది కాస్ట్ పెరగదు, వాయుసేనకి మంచిగా టెక్నాలజీ ఇవన్నీ వస్తుంది. ప్రైవేట్ అంటే చాలా యాక్టివ్గా R&D మీద వాళ్ళే పెట్టుబడి పెట్టుకుంటారు. ఇది కూడా మనకు తప్పుతుంది, ఎందుకంటే హాల్కి చాలా ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి అది చాలా బాధ్యతలు ఎక్కువ ఉంది. అందుకని హాల్ CMD DK సునీల్ గారు కూడా చెప్తున్నారు, దీనివల్ల హాల్కి ఏ ప్రాబ్లం ఉండదు, వాళ్ళ బడ్జెట్ అన్నీ ఉంటుంది, ఫండ్స్ ఉంటాయి, మాకు చాలా వర్క్ ఉంది అని. అంటే ఇక హాల్కి ఈ ఆమ్కా ప్రాజెక్టు తొలగిపోయింది అనేది ఆయన కన్ఫర్మ్ చేయడం జరిగింది. భారత ప్రభుత్వం ఈ నిర్ణయం అనేది అందరికీ ఆశ్చర్యంగా ఉంది. అంటే హాల్కి ద్రోహం అంటారు, కానీ భారత వాయుసేనకి ఇండిజినియస్ అంటే సెల్ఫ్ రిలయంట్, ఆత్మనిర్భర్లో భాగంగా భారత రక్షణ రంగాన్ని పటిష్టం చేయడానికి ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతించాల్సిందే.